నమస్తే, వెల్కమ్ టు వన్ నేషన్ న్యూస్. రాప్తాడు నియోజకవర్గంలో ప్రొఫెసర్ రాజేష్ కుమార్ కి రోజుకి బడుగు బలహీన వర్గాల్లో ఆదరణ పెరుగుతుందని అన్నారు. ప్రేమతో 12 మేనిఫెస్టో పంపిణీ చేస్తూ స్విచ్ బోర్డుకి ఓటు వేయాలని అభ్యర్థిస్తూ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. రాప్తాడు నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాల కుటుంబాలు ఎక్కువగా ఉన్నాయని, వారిని ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందని అన్నారు. ఇప్పటి వరకు రాప్తాడు కొందరి ఆధిపత్యంలో ఉందని, ఈసారి బడుగు బలహీన వర్గాల వాడిగా విద్యావేత్తగా బోయి రాజేష్ ని గెలిపించాలని ఓట్లు అభ్యర్థించారు. గ్రామాల్లో చాలా సమస్యలు ఉన్నాయని, అవి తీరాలంటే ఒక విద్యావంతుడికి అవకాశం ఇవ్వాలని అన్నారు. రాప్తాడులో మంచి పంటలు పండే భూములు ఉన్నాయని, వాటికి గతంలో సాగునీరు అందించలేకపోయారని, నేను ఆ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అన్నారు. రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు కల్పిస్తామన్నారు. నియోజకవర్గంలో అంబేద్కర్ విగ్రహం, వాల్మీకి గుడి ఏర్పాటుకు కృషి చేస్తానని తెలిపారు. బాగా చదువుకున్న వారిని చదువుకునేవారిని పూర్తి రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశానమ్మా. దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశానమ్మా. ఈసారి మీ వాల్మీకి స్వతంత్ర అభ్యర్థి పరిటాలకి ప్రకాష్ రెడ్డి పోటీ గెలిపిస్తారు లేదా? అలాంటి వ్యక్తిని, చదువుకున్న వ్యక్తిని ప్రోత్సహించాలంటే మన గుర్తు వచ్చి స్విచ్ బోర్డ్. ప్రతిరోజు స్విచ్ నొక్కుతారు కదా, 13వ తారీఖున స్విచ్ బోర్డ్కి మీరు ఓటేయాలా. 13వ తారీఖులో నా పేరు కూడా 13 నంబర్లో ఉంటుంది. సాకే రాజేష్ కుమార్, స్విచ్ బోర్డ్. ఓకే, థ్యాంక్ యూ. మన వాల్మీకి ఈసారి ఇండిపెండెన్స్ బయట వాళ్ళకి ప్రకాశం మేము సార్ని గెలిపించాం. బాగా చదువుకున్న వాళ్ళు పూర్తి రాప్తాడులో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నాం. ఈసారి స్వతంత్ర బయట వాళ్ళకి ప్రకాశం పోటీ మీ వ్యక్తిని గెలిపించుకుంటారు లేదమ్మా. మీ వ్యక్తిని మీరు గెలిపించుకోవడం స్విచ్బోర్డ్ మాట్లాడాలి. సైకిల్ కాదు, స్విచ్బోర్డ్ మీ వాల్మీకినే ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశాను. స్వతంత్ర వాళ్ళకి ప్రకాష్ రెడ్డి పోటీ. మీ వాల్మీకిని గెలిపించుకుంటారు కదమ్మా. మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే యాది గుర్తు ఖచ్చితంగా మీరు స్విచ్ బోర్డుకి ఓటే. ఎలక్షన్ ఆ రోజు 13వ తారీఖు, నా నంబర్ కూడా 13. ఆ మషీన్లో 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్, స్విచ్ బోర్డ్. దానికే ఓటేలా. ఏమైంది ఆపరేషన్ చేసినాయి. వాళ్ళకి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను కదా, గెలిపించుకుంటా లేదా? గట్టి పోటీ ఇస్తాను ఈసారి అందరికీ. ఏ రోజైనా ఒక బీసీ క్యాండిడేట్ గట్టి పోటీ ఇచ్చాడా? ఇది కదా. మీరు అలాంటి వ్యక్తిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ఇప్పుడు రోజు స్విచ్ నొక్కుతారు. ఎలక్షన్ ఆ రోజు 13. నా సీరియల్ నంబర్ కూడా 13. 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్, స్విచ్ బోర్డ్. దయచేసి దానికే ఓకే. పూర్తి రాప్తాడు నియోజకవర్గంలో దగ్గర 6 కోట్లు ఖర్చు పెట్టుకొని ఎన్నో సేవా కార్యక్రమాలు ఈ వాల్మీకి ప్రతి ఒక్కరికి ఆడుతున్నారు. అగ్రకులాల్లో ఉన్న వాళ్ళు కూడా మేము ఎక్కువ చేసినాం. మన వాల్మీకి విగ్రహాలు దగ్గర 60 విగ్రహాలు పూర్తి చేస్తాం. ఈసారి మీ వాల్మీకి స్వతంత్ర అధికార వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గట్టి. మీ వాల్మీకిని గెలిపించుకుంటారు లేదమ్మా. మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే ఏది గుర్తు? స్విచ్ బోర్డు. చెప్తారు కదమ్మా. ఎలక్షన్ రోజు 13. ఆ మషీన్లో నా సీరియల్ నెంబర్ కూడా 13. మషీన్ 13వ తారీఖున 13వ నంబర్లో నా పేరు ఉంటుంది. సాకే రాజేష్ కుమార్, స్విచ్ బోర్డ్. వేస్తారు లేదమ్మా, గెలిపించుకోలేదు. చెప్తున్నవాడిని పూర్తి రాప్తాడులు ఎన్నో చేశారన్నమాట. ఎన్నో సేవా కార్యక్రమాలు దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేశారు. ఈసారి వాల్మీకి స్వతంత్ర బయట వాళ్ళకి ప్రకాష్ రెడ్డి పోటీ. మరి మీ వాల్మీకిని గెలిపించుకోలేదు. మీ వాల్మీకిని చదువుకున్న వ్యక్తిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ఈ పరిస్థితుల్లో మీరు స్విచ్ బోర్డ్కే ఓటేయాలి. పూర్తి రాప్తాడు నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను అన్నమాట. దగ్గర మన విగ్రహాలు, వాల్మీకి విగ్రహాలు 60 విగ్రహాలు పూర్తి చేయించాను. ఈసారి నేను స్వతంత్ర అభ్యర్థి
అంటే పరిటాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ. మరి మీ వాల్మీకి గెలిపించుకుంటా లేదమ్మా? ఏం ఆలోచిస్తామా? గెలిపించుకోవాలి కదా. ఇక ఇంటింటికి నేను తిరిగి చెప్తున్నానంటే గట్టి పోటీనే కదా. ఈ వ్యక్తిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డు ప్రతిరోజు స్విచ్ నొక్కుతూ ఉంటారు. 13వ తారీఖున ఖచ్చితంగా మీరు స్విచ్ బోర్డుకి ఓటు వేయాలి. 13వ తారీఖు నా నంబర్ కూడా 13 మెషిన్లో 13 సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. మర్చిపోకండి బ్రదర్. థ్యాంక్ యూ. బాగా చదువుకున్న వాడిని ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాడు. ఈసారి మీ వాల్మీకి స్వతంత్రం పరిటాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డి గట్టి పోటీ. మరి మీ వాల్మీకిని గెలిపించుకుంటారు కదమ్మా? రోజు స్విచ్ 13వ తారీఖున నంబర్ 13లో నంబర్ సాకి రాజేష్ బాగా చదువుకున్న వాడిని, చదువు నేర్పుకున్న వాడిని, పూర్తి రాప్తాడు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈసారి మీ వాల్మీకి స్వతంత్ర పెట్టి సేవా కార్యక్రమాలు ఉదాహరణకు దగ్గర 60 వాల్మీకి విగ్రహాలు పూర్తి చేయించాను. మన వాళ్ళు హఠాత్తు కరెంట్ షాక్ చేయడం, చిన్నపిల్లలు ఉంటే వాళ్ళు ₹1,00,000 ఫిక్స్డ్ డిపాజిట్ చేయడమైనా కానీ ఎన్నో చేసుకుంటూ పోతే ఈసారి స్వతంత్ర పెట్టి పరిటాల వాళ్ళకి ప్రకాష్ రెడ్డికి గట్టి పోటీ ఇస్తాను. మరి మీ వ్యక్తిని గెలిపించుకుంటా లేదా? మీ వ్యక్తిని మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే మన గుర్తు స్విచ్ బోర్డ్. ప్రతిరోజు స్విచ్ నొక్కుతూ ఉంటారు. 13వ తారీఖున 13వ నంబర్ నాది సాకే రాజేష్ కుమార్ స్విచ్ బోర్డ్. దయచేసి మర్చిపోకండి. సరే, బాగా చదువుకున్న వాడిని, చదువు నేర్పుకున్న వాడిని, ఎన్నో సేవా కార్యక్రమాలు చేశాను. ఈసారి స్వతంత్ర అభ్యర్థిని కళ్ళనే చూడమ్మా. ఇన్ని సేవా కార్యక్రమాలు చేసిన వ్యక్తి మీ ఇంటికి వస్తే నువ్వు తల ఉంచుకునేట్టు నీ గర్వం ఉందా లేదా? చేసినాం కదా, కరెక్టే కదా. మరి మీ వాల్మీకిని గెలిపించుకుంటా లేదా? మీ వాల్మీకిని గెలిపించుకోవాలంటే మన గుర్తు మా పాప అబ్బాయి కూతుందా అమ్మా? అంత విన్నావా? నీకు ఓటుందా? వేసాలి వేసాలి. ఏమన్నా చెప్పు.